ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము. మై నేమ్ ఈ శ్రీహర్షిని. సీరియల్ నెంబర్ 1 5th అసైన్మెంట్లో భాగంగా ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడమని చెప్పారు. ఆత్మవిశ్వాసం అంటే మనపైన మనకు నమ్మకం కలిగి ఉండడం. ఐ విల్ డూ ఇట్ అనేదాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. మన లైఫ్లో మనం ఏదైనా సాధించాలనుకుంటే మనపైన మనకు నమ్మకం కలిగి ఉండాలి. మనపైన మనకు నమ్మకం లేకపోతే ఎవ్వరు మనని నమ్మరు. ఆఖరికి ఆ దేవుడే దిగి వచ్చినా మనకు ఏమీ చెయ్యలేడు. సో మనపైన మనం నమ్మకంతో కలిగి ఉంటే మన లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాము. విమర్శ విజయానికి తొలిమెట్టు అంటారు. అయితే భయం, విడయం ఆత్మవిశ్వాసానికి ప్రథమ శత్రువులు. సో మనం భయాన్ని వదిలేసి ఓవర్కమ్ యువర్ ఫియర్స్ అండ్ బీ కాన్ఫిడెంట్ అండ్ రీచ్ యువర్ సక్సెస్. మన లైఫ్లో ఏదైనా సక్సెస్ పొందాలి అన్నా, మన గోల్ని రీచ్ అవ్వాలి అన్నా మనకు కావాల్సింది కాన్ఫిడెంట్. ఇట్స్ సీక్రెట్ ఆఫ్ అవర్ సక్సెస్. కింద జారి పడ్డవాడిని పైకి లేపరెవ్వరు, పైకి లేచి వచ్చిన వాడిని పల్లకిలో మోతురు. నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు సాటి లేరురా, పరుల కాళ్ళ మీద నువ్వు పరిగెత్తలేవురా. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కింద జారి పడ్డామని ఎవ్వరు లేపరు మనని. మనపైన మనం నమ్మకంతో లేస్తే మన గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాము. మన గోల్ రీచ్ అయ్యే ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుగులు వస్తుంటాయి, కింద పడుతూ లేస్తూ ఉంటాము. అలా అని మనం వాటన్నిటిని దాటుకొని వస్తేనే మన గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాము. అంతేకాని అక్కడనే ఆగిపోతే మనం లైఫ్లో సక్సెస్ అవ్వలేము. మన లైఫ్లో అలలను ఎగ్జాంపుల్గా, జలపాతంలోని అలలను ఎగ్జాంపుల్గా తీసుకుంటే అవి ఎంత వేగంతో కింద పడితే అదే వేగంతో పైకి లేస్తాయి. పడ్డవాడెవరు చెడ్డవాడు కాదని అవి ప్రూవ్ చేస్తాయి. కింద పడ్డ ప్రతిసారి అవి పైకి లేస్తాయి. సో వాటిని మనం లైఫ్లో ఎగ్జాంపుల్గా తీసుకొని పడ్డా కానీ అదే వేగంతో పైకి లేచి మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి. అలాగే మనకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ మనకి ఆత్మవిశ్వాసం లేకపోతే టాలెంట్ అంతా జీరోనే. సో మనపైన మనం నమ్మకంతో ఏదైనా చెయ్యాలి. మనపైన మనకు ఎంత నమ్మకం ఉన్నా ఇతరులు మన నమ్మకాన్ని తగ్గించడానికి వస్తారు. ఏదైనా పనిని మనం చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏమంటారు, నీ వల్ల ఏమవుతుంది అంటారు. వాళ్ళు నా వల్ల ఏమవుతుంది అంటున్నారు అని ఆగిపోకుండా మనము ముందడుగు వేసి మనపైన మన నమ్మకంతో ముందడుగు వేసి ఏదైనా పని చేస్తేనే మన విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన అసైన్మెంట్లో చూసుకుంటే, నేను ఈ అసైన్మెంట్ చేయలేమేమో అని ఆగిపోవడం కాకుండా మనపైన మన నమ్మకంతో ముందడుగు వేసి అసైన్మెంట్ చేస్తేనే మనం చెయ్యగలుగుతామో లేదో అనేది తెలుస్తుంది. ఇలా మన లైఫ్లో ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాము. అలాగే మన లైఫ్లో మనం ఏది కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోకపోవడం వల్ల మన లైఫ్లో ఎన్ని కోల్పోయినా కానీ వాటన్నిటినీ తిరిగి పొందొచ్చు. అలాగే ఐ విల్ డూ ఇట్ అన్నట్టు ఉండాలి, కానీ ఐ విల్ ఓన్లీ డూ ఇట్ అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ఐ విల్ డూ ఇట్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి, కానీ ఐ విల్ ఓన్లీ డూ ఇట్ అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే మనం లైఫ్లో సక్సెస్ అవ్వలేము. నా లైఫ్లో నేను ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లా చూసింది మా తాతయ్య ఉన్నారు. మా తాతయ్య చిన్నప్పటి నుండి 12 సంవత్సరాల నుండి ఆయన వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. వ్యవసాయంలో నష్టం వచ్చినా లాభం వచ్చినా తనపైన తను నమ్మకంని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూనే ఉన్నారు. మా తాతయ్య ఫారెన్ వెళ్ళినా కానీ అక్కడ కూడా వ్యవసాయమే చేశారు. అక్కడ నుండి వచ్చాక ఇక్కడ భూమిలో వ్యవసాయం చేద్దాం అనుకుంటే ఎన్నో రిగ్గులు వేసినా కానీ నీరు రాలేదని ఆగిపోకుండా నీరు వచ్చే వరకు పట్టు వదిలని విక్రమార్కుడిలాగా నీళ్లు వచ్చే వరకు ఇంకా రిగ్గులు తవ్విస్తూనే ఉన్నారు. అలా చివరికి నీళ్లు వచ్చాక వ్యవసాయం చేశాడు. ఇలా మా తాతయ్యే కాదు, ప్రతి రైతు మనకి ఇన్స్పిరేషనే. అలా ప్రతి రైతుకి ఆత్మవిశ్వాసం కలిగే ఉంటాడు. వాళ్ళకి లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టకుండా తనపైన తను నమ్మకంతో ముందడుగు వేస్తూ వెళ్తాడు. అలాగే మన జవాన్లని చూసుకుంటే కూడా మొన్న జరిగిన పుల్వామా అటాక్లో ఎందరో జవాన్లు చనిపోయారు. అలా అని మిగతా జవాన్లు అయ్యో వాళ్ళు చనిపోయారు మాకు ఏదైనా అవుతుందని వెనుకడుగు వెయ్యకుండా ముందుకు సాగుతూ వెళ్తున్నారు. వాళ్ళపైన వాళ్ళకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. మాకు ఏదైనా పర్లేదు, మా భారతదేశానికి మేము మంచి
పేరును అందిస్తాము అని, భారతదేశాన్ని కాపాడుకుంటాము అని ముందడుగు వేస్తూ వెళ్తున్నారు. అలాగే ఆత్మవిశ్వాసం గురించి ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో వెంకట్రావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. అయితే అతను అనారోగ్యంతో బాధపడడం వల్ల వాళ్ళిద్దరు కొడుకులకి ఎవరికో అన్నా తన వ్యాపారాన్ని అప్పగిద్దాము అనుకుంటాడు. అయితే ఇద్దరు కొడుకుల్ని ఒకరోజు పిలిచి, తన స్నేహితుడు ఉండగా ఇద్దరు కొడుకుల్ని ఒకరోజు పిలుస్తాడు. పిలిచి, మీ ఇద్దరికి ఒక పని చెప్దాం అనుకుంటున్నాను, ఇందులో గెలిచిన వాళ్ళకి నా వ్యాపారంని అప్పచెప్తాను అని ఒక టాస్క్ ఇస్తాడు వాళ్ళిద్దరికి. ఏంటంటే కొన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చి, ఆ డబ్బులతో ఇంట్లో ఒక రూమ్ని అంతా నిండిపోయేంత సామాన్ తెచ్చి నింపమంటాడు. అయితే అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి వ్యాపారం బాధ్యతలన్నీ ఇస్తాను అని అంటాడు. అయితే వాళ్ళు ఇద్దరు సామాన్ తీసుకోవడానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు, నీకు ఎవరిపైన నమ్మకం ఉందో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎవరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉందో వాళ్ళకి ఇస్తే నీ వ్యాపారం ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే, అప్పుడు వెంకట్రావు ఏమంటాడు, నాకు నా చిన్న కొడుకు పైన నమ్మకం ఉంది, కానీ వాడి ఆత్మవిశ్వాసం వాడు నిరూపించుకుంటాడో లేదో అనే ఈ టెస్ట్ పెట్టాను అని చెప్తాడు. అయితే పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే వెంటనే మార్కెట్కి వెళ్ళి అక్కడ తక్కువ రేట్కి ఎక్కువ సామాన్ ఏం దొరుకుతుందని వెతుకుతా ఉంటాడు. అయితే మార్కెట్లో గడ్డిని చూసి, గడ్డి తక్కువ ధరకి ఎక్కువ దొరుకుతుంది అని చెప్పేసి గడ్డి తీసుకొని వచ్చి, ఆ డబ్బంతా ఖర్చు పెట్టి గడ్డి తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న రూమ్లో గడ్డి అంతా నింపుతాడు. అక్కడ ఉన్న గడ్డి అంతా అయిపోతుంది, కానీ రూమ్ మాత్రం నిండది. అయితే సాయంత్రం అవుతుంది, ఇంకా చిన్న కొడుకు రాలేడు. అయితే నైట్ అయిన టైంకి చిన్న కొడుకు వస్తాడు. చిన్న కొడుకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాడు. అప్పుడు వెంకట్రావు అనుకుంటాడు, వీడు నా నమ్మకంని పాడు చేస్తాడా ఏంటి అని. కానీ ఆ చిన్న కొడుకు ఇంట్లోకి వచ్చి లైట్లన్నీ బంద్ చేసి, ఇంట్లో గదులన్నీ తలుపులు మూసేసి, క్యాండిల్ని ముట్టించి ఇల్లులో ఉన్న రూమ్నంతా వెలుగుతో నింపుతాడు. అప్పుడు వెంకట్రావు తనకి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, తనపైన నమ్మకంతో, తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆత్మవిశ్వాసంతో ఆ పోటీలో గెలిచాడని తన బిజినెస్ అంతా వెంకట్రావు చిన్న కొడుకుకి ఇస్తాడు. ఇలా ఆత్మవిశ్వాసం ఉంటే ఏ వయసు వాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా కానీ ఆత్మవిశ్వాసంతో మనం ఏదైనా సాధించగలవచ్చు అని ప్రూవ్ చేశారు. ఇలా మనం ఆత్మవిశ్వాసంతో ఎన్ని పనులైనా కానీ సాధించగలుగుతాము. మనపైన మనకు నమ్మకం ఉంటే చాలు, మనం ఎలాంటి గొప్ప పనులైనా కానీ మనం సాధించగలుగుతాము. మనకు ఎన్ని కోల్పోయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా ఉంటే మన గోల్ని రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే జాబ్స్ విషయంలో కానీ, మన స్కూల్స్లో టీచింగ్ చేసే వాళ్ళు హెడ్ మాస్టర్ సార్ అలా అన్నాడు ఇలా అన్నాడు అని బాధపడిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే, వాళ్ళు ఇంత మంచి ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లని తీర్చిదిద్దే వాళ్ళే కాదు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మంచిగా చదువు చెప్పడం వల్లనే ఇప్పుడు మనకి గొప్ప ఐఏఎస్ కానీ గొప్ప ఐపీఎస్ కానీ వస్తున్నారు. సో మనపై మనకు నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎల్లప్పుడూ మనం సక్సెస్ అవుతూ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.